ఆంజనేయ స్వామి పంచముఖుడిగా మారిన కథ రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం. మీకు తెలుసా, ఇది కేవలం శక్తి ప్రదర్శన కాదు. ఇది శ్రీరాముని రక్షణ కోసం ఒక మహామాయను ఛేదించేందుకు జరిగిన పరిణామం. రావణుడు సీతను అపహరించిన తరువాత రాముడు రాయబారం పంపినా తిరస్కరించడంతో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం సాగుతున్న కొద్దీ రావణుని సైన్యం క్షీణించిపోతుంది. అతని కుమారుడు ఇంద్రజిత్తు కూడా మరణించడంతో రావణుడు భయంతో తన బంధువు అయిన పాతాళలోకాధిపతి మైరావణుని సాయం కోరాడు. మైరావణుడు మహామాయగాడు. హనుమంతుడు ఎంత కాపలా కాసినా మైరావణుడు అందరి కళ్ళు మాయచేసి రామ, లక్ష్మణులను పాతాళానికి అపహరించగలిగాడు. హనుమంతుడు వెంటనే వారిని వెతుక్కుంటూ పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ అతను మైరావణుని రాజ్యానికి రక్షకుడిగా ఉన్న మకరధ్వజుడిని చూశాడు. అతను హనుమంతుని స్వేదం ద్వారా జన్మించిన కుమారుడు. అయినా ఉద్యోగధర్మం పాటిస్తూ మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి దిగాడు. భీకరపోరులో హనుమంతుడు విజయం సాధించాడు. తర్వాత హనుమంతుడు మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించి అతనితో యుద్ధం ప్రారంభించాడు. కాని మైరావణుని చంపేందుకు ఒక ప్రత్యేక ఉపాయం అవసరం. మైరావణుని నగరంలో 5 దిక్కులలో వెలిగించిన దీపాలను ఒకేసారి ఆర్పితేనే అతనికి మరణం కలుగుతుంది. దీన్ని సాధించేందుకు హనుమంతుడు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర మరియు ఊర్ధ్వ ముఖాలను ధరించాడు. ఈ 5 ముఖాలతో 10 చేతులతో ఆయుధాలు ధరించి ఖడ్గం, శూలం, గద వంటి ఆయుధాలతో 5 దీపాలను ఒక్కసారిగా ఆర్పి మైరావణుని సంహరించాడు. అదే సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామి రూపం వెలుగులోకి వచ్చింది. ఈ 5 ముఖాలు ఒక్కో దిశను, ఒక్కో శక్తిని సూచిస్తాయి. తూర్పు ముఖం ఆంజనేయ స్వామి రూపం అభీష్టసిద్ధిని ప్రసాదిస్తుంది. దక్షిణ ముఖం నరసింహస్వామి విజయాన్ని అందిస్తుంది. పశ్చిమ ముఖం గరుడస్వామి దీర్ఘాయుష్షును కలిగిస్తుంది. ఉత్తర ముఖం వరాహస్వామి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఊర్ధ్వముఖం హయగ్రీవస్వామి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇలా ఆంజనేయుడు పంచముఖుడిగా మారడం ఒక రక్షణ రూపం మాత్రమే కాదు, ఇది భక్తులకు 5 రకాల అభయాన్ని అందించే దివ్య అవతారం. అందుకే రాఘవేంద్ర స్వామి వంటి మహానుభావులు కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించి ఆరాధించారు. ఈ రూపం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.